ఆంధ్రప్రదేశ్లో రాజకీయ మార్పు జరిగి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఈ నెల 12వ తేదీకి 2 ఏళ్లు పూర్తవుతున్నాయి. గడిచిన ఈ 24 నెలల కాలంలో రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం శరవేగంగా అత్యంత స్పష్టంగా మారిపోయింది. గత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రివర్స్ టెండరింగ్, అరాచక వివాదాలు, వేధింపులు భరించలేక పారిశ్రామికవేత్తలు దండం పెట్టి పొరుగు రాష్ట్రాలకు పారిపోయిన దుస్థితి నాడు దాపురించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాయలసీమ గడ్డపై ఎంతో మందికి అమరరాజా బ్యాటరీ సంస్థను కక్షపూరితంగా తరిమేసి దండం పెట్టి పంపించేశాం అని నాటి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగానే గొప్పలు చెప్పుకున్నారు. జాకీ గార్మెంట్స్ ఫ్యాక్టరీ నుండి కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమల వరకు నాడు రాష్ట్రానికి వచ్చిన ప్రతిష్టాత్మక బ్రాండ్లన్నీ పాలకుల వేధింపులు తట్టుకోలేక వెనక్కి తగ్గాయి. 10 ఏళ్ల ఉమ్మడి విభజన కాలంలో గత 5 ఏళ్లు ఒక్కటంటే ఒక్క భారీ పరిశ్రమ రాకపోగా అంతకుముందు చంద్రబాబు నాయుడు అతి కష్టం మీద తెచ్చిన ప్రాజెక్టులన్నీ రివర్స్ గేర్లో వెనక్కి వెళ్లాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే ఆ నిరాశాజనక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగానికి కొత్త నమ్మకాన్ని ఇచ్చారు. గడిచిన 2 ఏళ్లలోనే రాష్ట్రానికి ఏకంగా 11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు రావడం, వాటికి ఆమోద ముద్ర పడటం ఏపీ పారిశ్రామిక పునరుజ్జీవనానికి నిదర్శకంగా మారింది.